ధమ్మపదం 9వ గాథ. అనిక్కసావో కాసావం యో వత్థం పరిదహెస్సతి అపేతో దమస్సచ్చేన నసో కాసావమర్హతి. ఎవరైతే తనలోని మాలిన్యాలను అంటే రాగద్వేష మోహాలను తొలగించుకోకుండా, ఇంద్రియ నిగ్రహం మరియు సత్యం లేకుండా కేవలం కాషాయ వస్త్రాలను ధరిస్తారు, అటువంటివారు ఆ కాషాయ వస్త్రాలు ధరించడానికి అర్హులు కారు. కేవలం కాషాయం కట్టుకున్నంత మాత్రాన ఎవరూ పవిత్రులు అయిపోరు. మనసులో ఇంకా క్రోధం, కుళ్ళు, లోభం ఉంటే ఆ వస్త్రం కేవలం ఒక రంగుబట్ట మాత్రమే. బుద్ధుని ప్రకారం ఒక భిక్షువు లేదా గురువు కావడానికి 2 లక్షణాలు ముఖ్యం. దమ, సెల్ఫ్ కంట్రోల్, తన కోరికలను, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. సత్యాన్ని పలకడం మరియు సత్య మార్గంలో నడవడం. మనసులో రాగద్వేషాలనే మురికి ఉన్నవాడు మురికి లేని స్థితికి చిహ్నమైన కాషాయాన్ని ధరించడం అపహాస్యం.